నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ముఖ్యంగా బంగారపాలెం మామిడి రైతులకి నమస్కారం పెడుతున్నాను. మన జగన్మోహన్ రెడ్డి మీకు మేలు చేస్తాడని కాదు, కీడు చేసి అక్కడ అలర్లు సృష్టించినాక మాత్రం ఆయన వస్తున్నారు. మీరు అందరూ దీన్ని గమనించారు. అక్కడ ఉన్న రైతులందరూ కూడా ఆయనకు పోలీస్ పర్మిషన్ ఇచ్చింది ఎంతంటే 500 మంది వెళ్ళడానికి, మామిడి రైతులతో ముఖాముఖి అడ్లో మాట్లాడుకోవడానికి 500 మంది రైతులకి 500 మందిని తీసుకెళ్ళినాక ఒక అవకాశం ఇచ్చారు. షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చారు. హెలికాప్టర్ దిగి దగ్గర 30 మంది వెళ్ళి నాయకుల చుట్టూ ఉండొచ్చు. ఈ రైతులతో బంగారపాలెం రైతులతో మాట్లాడడానికి 500 మంది కూడా తీసుకెళ్ళి రైతులతో ముఖాముఖి మాట్లాడడానికి పర్మిషన్ ఇచ్చారు. ఈయన చేసే పని అంటే పూతలపాటు నుంచి 9,000 మందిని రమ్మన్నారు. పొంగనూరు నుంచి 4,000 మందిని పురమాయించుకున్నారు. చిత్తూరు నుంచి 5,000 మంది, పలమనేరు నుంచి 4,000 మందిని పురమాయించుకున్నారు. ఈ డిఐజీ గారు ఆందోళన చెంది ఇక్కడ ఏ అల్లరి సృష్టిస్తారని భయంతో ఆయనకి 500 మందికి పర్మిషన్ ఇస్తే 25,000 మందిని, సుమారు 25,000 మందికి తోలుకెళ్తున్నాడు. అక్కడికి 3,500 బళ్ళకి 3,700 మోటార్ సైకిళ్ళు, వాళ్ళకి పెట్రోల్ కొట్టిస్తాను, డబ్బులు ఇస్తాను, మద్యం ఇస్తానని, అలాగే 1,500 కార్లు పురమాయించారు. వాళ్ళకి డబ్బులు ఇచ్చి, మద్యం ఇచ్చి, భోజనాలు పెట్టి, వాళ్ళకి మనిషికి ఎంతని ప్యాకేజీ ఇచ్చి ఇవాళ 25,000 మందిని తోలుకెళ్ళడానికి సిద్ధపడ్డాడు. ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసి అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా, ఇవాళ బంగారపాలెం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అల్లరి సృష్టించి రాష్ట్ర వ్యాప్తంగా చూపెట్టడానికి చూస్తున్నారు. సోన్ డిఐజీ గారు, ఎస్పీ గారు ఆందోళన చెంది, ప్రజలు అందులో చాలామంది కేసులు ఉన్నవాళ్ళేనంట. ప్రజలందరూ గమనించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం ఏం జరగబోతుందో ప్రజలు ఒకసారి చూడాలని కోరుకుంటున్నాను. ఈయన చేసే అల్లర్లకి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చడానికి మళ్ళీ మొదలుపెట్టాడు.